ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం. ఇప్పటి వరకు జ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క ప్రసంగంలో జ్ఞానం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడతా ఉందో మనకు వివరిస్తూ వచ్చాడు. సూర్యుని కింద జరిగేటటువంటి మానవుని యొక్క ప్రయాస దేవుని యొక్క జ్ఞానంతో అర్థం చేసుకోకపోయినట్లయితే ఒక వ్యక్తి తన యొక్క విలువైనటువంటి జీవితాన్ని ఈ లోకములో వ్యర్థమైనటువంటి ప్రయాసతో, రాంగ్ అండర్స్టాండింగ్ తోటి, రాంగ్ మోటివ్స్ తోటి, రాంగ్ పర్పస్తో జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి వి నీడ్ విజ్డమ్ అంటూ చెప్తూ వచ్చాడు. 10వ అధ్యాయానికి వచ్చేసరికి తన యొక్క కంక్లూషన్స్ని బుద్ధిహీనత కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడో అనేది కూడా వివరిస్తూ ముగింపులోనికి తన గ్రంథాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా 4 బుద్ధిహీనతలు కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ వస్తా ఉంది. మొదటిగా 4వ వచనం నుండి 7వ వచనం వరకు అ ఫులిష్ రూలర్, బుద్ధిహీనుడైనటువంటి అధిపతి లేకపోతే రాజు. 8 నుంచి 11 వరకు బుద్ధిహీనుడైనటువంటి వర్కర్. 12 నుంచి 15 వరకు బుద్ధిహీనంగా మాట్లాడేటువంటి వాడు. 16 నుంచి 20 వరకు బుద్ధిహీనుడైనటువంటి ఒక ఆఫీసర్, ఒక అధిపతి. ఈ 4 విషయాలు బుద్ధిహీనత అనేది మనిషి యొక్క జీవితాన్ని ఏ విధంగా జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంలోకి నడిపిస్తా ఉందో వివరిస్తున్నాడు. దాన్ని ఒక చక్కని ఉదాహరణతో, ఒక అలంకార రూపంగా మొదట వచ్చిన సెలవిచ్చాడు. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినలా జ్ఞానమును ఘనతను అది తేలకొట్టును. చూడండి ఎంత చక్కగా ఒక ఉదాహరణతో, ఒక కంపారిజన్ తోటి కొంచెము బుద్ధిహీనత అనేది జ్ఞానమును ఘనతను ఒక త్రాసులో తేలగొట్టినట్లుగా, విస్తారమైనటువంటి సువాసన కలిగినటువంటి తైలములో చచ్చిన ఈగల యొక్క దుర్గంధం అనేది సువాసన అంతటిని ఏ విధంగా చెడగొడుతుందో, అట్లాగే 10 మంది జ్ఞానులు లేకపోతే 10 మంది జ్ఞానాన్ని ప్రేమించేవారు, ఘనతను ప్రేమించేటువంటి వారు ఉన్నటువంటి చోట ఒక బుద్ధిహీనుడు గనుక ఉన్నట్లయితే, ఒక బుద్ధిహీనమైనటువంటి మాట మాట్లాడినట్లయితే అది ఏ విధంగా ఆ పరిస్థితి అంతటిని కూడా మార్చివేస్తుందో వివరిస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఫూలిష్ కింగ్, బుద్ధిహీనమైనటువంటి రాజు లేకపోతే పరిపాలకుడు. అసలు జ్ఞానము అనేది అత్యధికంగా కావలసినటువంటి వ్యక్తి ఒక దేశంలో ఎవడన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రాజే. ఎందుకంటే రాజు యొక్క మాట కానీ, రాజులు తీసుకున్నటువంటి యొక్క తీర్మానాలు కానీ, ఆలోచన విధానం కానీ అది దేశం అంతటి మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి రాజులు జ్ఞానవంతులై ఉండుట అనేది ఆ యొక్క దేశానికి అది ఎంతో ఆశీర్వాదకరం. పొద్దున్నే లేచి భోజనం చేసేటటువంటి అధిపతులు ఆ దేశానికి ఉండుట అశుభము అంటాడు, అది అశుభము అంటున్నాడు. కానీ ఏ యొక్క దేశానికైతే మంచి రాజు ఉంటాడో, జ్ఞానంతో కూడినటువంటి రాజు ఉంటాడో, అది ఆ దేశానికి గొప్ప ఆశీర్వాదం. అయితే ఒకసారి చూద్దాం, ఏలుబడి చేసేవాడు జ్ఞాని కాకపోయినట్లయితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూడండి. 4వ వచనం, ఏలువాడు నీ మీద కోపపడినలా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములో ఉంచబడుటయు, గనులు కూర్చుండి ఉండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలన నడుచుటయు నాకు కనబడెను. ఏలువారు, ఏలికల గురించి మాట్లాడుతున్నాడు. వారు నీ మీద కోపపడినట్లయితే
నీవు వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ఉద్యోగాన్ని రిజైన్ చేయొద్దు. నన్ను ఇలా ఎందుకు అనాలి అని చెప్పి దాని గురించి వాదోపవాదాలు పెట్టుకోవద్దు. కొన్నిసార్లు ఆ యొక్క ఏలువారు అహంకారులుగా ఉండి మాట్లాడతారు. 2 ఏరియాస్ని ఇక్కడ ఫూలిష్ రూలర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫూలిష్ రూలర్ అనే వ్యక్తి ఒక అహంకారి అయి ఉండొచ్చు. అహంకారులుగా ఉన్నప్పుడు వారు ఎదుటివారి యొక్క ఆలోచనలు తీసుకోరు, వారిని అర్థం చేసుకోరు, వారి యొక్క అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిదానికి కూడా ఎదుటివారి మీద ఏదో ఒక విధంగా నింద మోపాలని చూస్తూ ఉంటారు. నేర్చుకునేటువంటి మనసు వారికి ఉండదు. నాకే అంతా తెలుసు అనేటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారి కింద ఉన్నటువంటి ఉద్యోగుల మీద వారు తరచుగా కోప్పడుతూ ఉంటారు. కానీ నీవు జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తివైతే, జ్ఞానముగా నోరు తెరవటము నీకు తెలిసి ఉండినట్లయితే ఓర్చుకో. ఓర్పు అనేది గొప్ప కార్యములు జరగకుండా చేయును. చూసారా, సామెతల గ్రంథము మనము 16వ అధ్యాయం 32వ వచనాన్ని కనుక చూసినట్లయితే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. నువ్వు ఒక పట్టణాన్ని అంతటినీ జయించి వచ్చేమో కానీ నీ మనసును నువ్వు జయించకపోయినట్లయితే నువ్వు గొప్ప పరాక్రమశాలి అయి ఉండొచ్చేమో కానీ దీర్ఘశాంతం కనుక నీకు లేకపోయినట్లయితే అది నీకు శ్రేష్టమైనది కాదు. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, తన మనస్సును స్వాధీనంలో ఉంచుకొలిగిన వాడు శ్రేష్ఠుడు. కాబట్టి అధిపతికి దీర్ఘశాంతం కావాలి. తన మనస్సును తన ఆధీనంలో ఉంచుకొనగలిగిన వాడై ఉండాలి. అంతేకాకుండా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడి యొక్క గతి అంతే అంట. ప్రాకారం లేకుండా పాడైపోయినటువంటి పురము ఎలా ఉంటుంది? అందరూ ఎవరు పడితే వారు దాని మీద దాడి చేస్తారు. దానికి సెక్యూరిటీ ఉండదు. ఒక గోడలు లేకుండా, ప్రాకారం లేకుండా పడిపోయిన పట్టణం లాంటిదేనంట ఒక మనిషి తన యొక్క మనస్సును గనక అణుచుకొనలేకపోయినట్లయితే. చూసారా, రాజు యొక్క క్రోధము మరణదూత. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. రాజులు అనేవారు, ఏలుబడి చేసేవారు కోపపడటం అనేది మంచిది కాదు. ఆ కోపం అనేది మరణదూత వలె ఎదుటివారి మీదకి ఎంతో తీవ్రమైన నష్టం తీసుకుని వస్తుంది. అయితే ఇక్కడ పరిశుద్ధమైన కోపం ఉంది. కోపపడటం అంటే ప్రతిసారి కోపపడకుండా ఉండమని దాని యొక్క డిక్లరేటివ్ స్టేట్మెంట్ కాదు. అది అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కోపపడాలి. పరిశుద్ధమైనటువంటి కోపం ఉంది. ఎదుటివారు తప్పు చేసినప్పుడు వారు డిసిప్లిన్ చేయడానికి చేయవలసినటువంటి కోపం ఉంది. ఆ కోపము ఎదుటి వారికి మేలు జరిగిస్తుంది. కానీ ఈ కోపం ఏంటంటే అహంకారమైనటువంటి కోపము, లేకపోతే బుద్ధిహీనతలో నుంచి వచ్చేటువంటి కోపము. అలాంటి సమయంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే, అసమర్థుడైనటువంటి అసమర్థుడైనటువంటి రూలర్. మొట్టమొదటి వాడు అహంకారి, కోపపడుతున్నాడు. రెండవ వ్యక్తి లేకపోతే రెండవ కేటగిరీ ఎవరంటే బుద్ధిహీనతలో అసమర్థుడు. చూడండి, ఒక దుష్కార్యం జరుగుతుంది ఇక్కడ, ఒక పొరపాటు జరుగుతుంది ఇక్కడ, ఒక అసమర్థమైనటువంటి పని ఇక్కడ జరుగుతూ ఉంది. ఏంటది? బుద్ధిహీనులేమో గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉంటున్నారంట, గనులేమో వారు క్రింద కూర్చుంటున్నారంట. స్లేవ్స్, పనివారేమో గుర్రాల మీద కూర్చుండి తిరుగుతున్నారంట, అధిపతులు సేవకులేమో నేలను నడుచుతున్నారంట. ఎందుకు ఈ విధమైనటువంటి ఉల్టా పరిస్థితి జరుగుతూ ఉంది? కారణం ఏంటంటే, ఏ దేశంలో అయితే అధిపతులు అసమర్థులు అవుతారో, చేతకాని వారు అవుతారో, సామర్థ్యమును పోగొట్టుకున్న వారు అవుతారో, వారికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని సరైనటువంటి విధముగా వారు నిర్వహించలేనటువంటి రెస్పాన్సిబిలిటీ నిర్వహించలేనటువంటి అసమర్థతలో ఉంటారో, ఆ దేశంలో ఈ విధమైనటువంటి దుష్కార్యము, ఈ విధమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అది మంచిది కాదు. ఎందుకంటే ఒక దేశంలో బుద్ధిహీనులనే వారు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉంటే అది చాలా సమస్యకు తీసుకొస్తుంది. కాబట్టి
ఇదిగో ఏలికల గురించి మాట్లాడుతూ వారు జ్ఞానవంతులై ఉండాలి. కానీ ఆ యొక్క రాజులు గనక బుద్ధిహీనులైనట్లయితే ఆ దేశం మీదకి వచ్చేటువంటి ఆ యొక్క పర్యవసానము చాలా భయంకరం అని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా కనుక మనం చూస్తే 8 నుంచి 11 వరకు ఫూలిష్ వర్కర్ గురించి చూస్తున్నాడు. ఒకవైపు తను పని చేస్తూనే ఆ యొక్క పనిలో గనక జ్ఞానము లేకపోయినట్లయితే బుద్ధిహీనంగా పనిచేసిన వారి యొక్క జీవితము, ప్రవర్తన, దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానము ఎలాంటిదో మనకి ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. ఎస్, రాజ్య పరిపాలన విషయంలో బుద్ధిహీనత అనేది చాలా ప్రమాదకరము. జ్ఞానం కావాలి. మనం చేసేటువంటి పనిలో కూడా బుద్ధిహీనత అనేది చాలా ప్రమాదకరము. జ్ఞానం అనేది కావాలని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. 8 నుంచి 11 వరకు చూడండి. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును, రాళ్లు దొర్లించి వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధములు మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని యెడల పనిలో ఎక్కువ బలము ఉపయోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టు లేక పాము కరిచిన యెడల మంత్రగాని చేత ఏమీ కాదు. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి పనుల గురించి చెప్తున్నాడు. గొయ్యి త్రవ్వేవాడు, కంచె వేసేవాడు, రాళ్ళు దొర్లించేవాడు, చెట్లు నరుకువాడు, ఇనుప ఆయుధములను ఆ యొక్క చెట్లు నరకడానికి కానీ లేకపోతే మరొక దానికి ఉపయోగించేవాడు, పాముని ఆ యొక్క ఆడించేటటువంటి ఈ యొక్క వ్యక్తి. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనం అనుకోవచ్చు, చాలా మంది చెప్తారు, ఏముంది ప్రతి ప్రొఫెషన్ లో ప్రమాదాలు ఎక్కడో చోట ఉంటాయి కదా, ప్రమాదాలు లేనటువంటి ప్లేస్ ఏమి ఉండదు కదా, మరి గొయ్యి తవ్వేవాడు, కంచె వేసేవాడు, రాళ్ళు దొర్లించేవాడు, వాడు బై డిఫాల్ట్ మనం బుద్ధిహీనులుగా మనం చూడాలా అన్నట్లుగా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పనులన్నీ తప్పు కాదు, ఈ పనులన్నీ ప్రమాదకరం అని చెప్పట్లేదు. కానీ ఏ పని చేసినా కానీ ఆ పనిలో మనకి బుద్ధిహీనత అనేది ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తే చెప్తున్నారు. వి మస్ట్ డూ ఎవ్రీ వర్క్ విత్ విజ్డమ్. జ్ఞానంతో పని చేయకపోతే ఆ పనిలో చెడు అనేది ఎక్కువ జరుగుతుంది, ఎదుటి వారికి నష్టం అనేది జరుగుతుంది. అది ద టోటల్ పాయింట్ ఇక్కడ. కాబట్టి బుద్ధిహీనత ఏం చెప్తుందంటే వర్క్ మోర్, వర్క్ హార్డ్ అని చెప్తుంది. విజ్డమ్, జ్ఞానం ఏం చెప్తుందంటే వర్క్ స్మార్ట్ అని చెప్తుంది. జ్ఞానము కలిగి తెలివితో పనిచేయి, నిపుణతతో పనిచేయి, టైమ్లీగా వర్క్ చేయి. గొయ్యి త్రవ్వేటప్పుడు ఇదిగో లేకపోతే లోతైనటువంటి ఒక బావి లాంటిది తవ్వేటప్పుడు నువ్వు పైకి తిరిగి ఎక్కి రావడానికి నీకు ఆలోచన ఉండాలి. లేకపోతే ఒక పెద్ద మట్టి పెళ్ళలాగా విరిగి నీ మీద పడకుండా జాగ్రత్తగా తవ్వాలి. లేకపోతే ఆ విరిగినటువంటి మట్టి నీ మీద పడి మట్టి కింద పడిపోవడానికి అవకాశం ఉంది. కంచె కొట్టేటప్పుడు ఆ కంచె కింద విషపురుగులు, పాములు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకుంటూ వెళ్ళాలి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కొండలను కానీ రాళ్లను దొర్లిస్తా ఉన్నప్పుడు ఆ బరువైనటువంటి వస్తువులు ఒక్కసారి దొర్లిని అంటే దాన్ని ఆపటం ఎవరి చేత కాదు. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే ఆ యొక్క ప్రికాషన్స్ కానీ లేకుండా మనం చేసినట్లయితే అది ఎదుటి వారి యొక్క ఇళ్ల మీద పడవచ్చు, మనుషుల మీద పడవచ్చు, నష్టము. నేను చాలా కష్టపడిపోతా ఉన్నానని మనం విపరీతంగా కష్టపడటం కాదు, కానీ నువ్వు ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు చక్కగా పదును చేయబడినవా, షార్ప్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. లేకపోతే అనవసరంగా నీ యొక్క బలాన్నంతటిని కూడా గంట చేయవలసిన పనిని రోజంతా చేయాల్సి వస్తుంది. ఇదిగో కొంచెం యొక్క శక్తితో చేయాల్సిన పనిని అలసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము, బలం కాదు. బలం కావాలి, నేను కాదంటలేదు, కానీ ఆ బలాన్ని కరెక్ట్ గా ఛానలైజ్ చేసేది వస్తువులు కావాలి, టూల్స్ కావాలి, దాన్ని కరెక్ట్ గా యూజ్ చేయడానికి జ్ఞానం కావాలి. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. కాబట్టి బుద్ధిహీనతలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, యారగెన్స్ అనేది ఆ యొక్క పనిలో ప్రమాదాలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు మన యొక్క వాక్య భాగంలో ఏమి ఆ యొక్క జ్ఞాని అయినటువంటి ప్రసంగి చెప్తానంటే ప్రాక్టీస్ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్.
ప్రాక్టీస్ పేషెన్స్. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. కాబట్టి ఏలికగా ఉన్నటువంటి వ్యక్తిగా, అధిపతిగా నువ్వు ఉంటే, లీడర్గా నువ్వు ఉంటే, నలుగురి మీద అధిపతిగా కనుక నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో కోపపడవద్దు, అరవవద్దు, నేర్చుకోలేనటువంటి మనసుని ఎప్పుడు రానివ్వద్దు. అసమర్థమైనటువంటి రాజు, అహంకారి అయినటువంటి రాజు ఇద్దరు బుద్ధిహీనులే. పనిలో నిపుణత కావాలి. నిపుణతతో పాటు జ్ఞానము, దాన్ని ఉపయోగించేటువంటి జ్ఞానం కావాలి. లేకపోయినట్లయితే నష్టము తెచ్చుకుంటాం. అనేక మందికి నష్టాన్ని జరిగించే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు అట్టి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి సమస్తమైన బుద్ధిహీనత నుంచి మనల్ని తప్పించిన గాక. ఆమేన్.